తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఖజానా దివాలా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకట్ల జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ అనర్హుడని చేంజ్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తుండనే పాలన చేతకాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని సుపరిపాలన చేసే దమ్ము లేక ఆయనవి దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని అయినా 10 ఏళ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని ఆదాయ వ్యయాల్లో కేసీఆర్ కు రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందని మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమని తేలిపోయాయన్నారు. కొనుమాలు రానివాడు 10వ తరగతి చదివినట్లుంది రేవంత్ తీరని తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదని అప్పులతో ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ 2.5 లక్షల కోట్ల ఆదాయం తెచ్చారని రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని సీఎం పదవికి లంచాల కోసం మంత్రులు పోటీపడి సంపాదిస్తున్నారన్నారు. నిజమే రేవంత్ రెడ్డి అసలు బడికే పోరాడు ఆ చదువురోడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తుందని చెప్పిపోయినట్టు ఉంది అభిప్రాయం. ఆలి చదివినోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కూర్చొని పేపర్ ముందర పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతుంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే ఈయన మాట్లాడింది చూస్తున్నప్పుడు నైదులో ఉన్న కొంతమంది మిత్రులు రైతులు మాట్లాడిన మాట ఏం చెప్తే బాగుండవు. ఈ వాళ్ళు రకరకాల సామెతలు చెప్పారు. ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నారు. ఈ రాష్ట్రం అప్పులతోనే వచ్చింది. 80,000 కోట్ల పైగా అప్పులతో వచ్చింది. ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం 60,000 కోట్లు. కేసీఆర్ ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా 2.5 లక్షల కోట్ల ఆదాయం పెంచుకున్నారు. ఇది నేను చెప్తున్నది అబద్ధం కాదు. లెక్కలే ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఆదాయం ఎంత వ్యయం ఎంత చూపించారు. దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొదటి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నారు, రెండోసారి 5 సంవత్సరాలు. ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇవాళ ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశాలు పాల్గొన్నారు. మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల అధికార దాహానికి, వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది. గత సంవత్సరం ఎవడి చేరగంతనం వల్ల తగ్గింది, ఎవడి అసమర్థత వల్ల తగ్గింది, లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది. స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం లెక్కలు ఉన్నాయి. మొత్తం ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకుల జేబుల్లో కూర్చున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల, మంత్రులు, ఎమ్మెల్యేల జేబులో పోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఏమో లోపలికి పోయింది, కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి నిండుతున్నాయి. ఒకటిని మించి ఒకటి పోటీపడి సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు, ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు పడి సంపాదిస్తున్నారు. అందుకే ప్రజల ఆదాయం డ్యూటీ అవుతుంది. వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పనిలే. కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి? కేసీఆర్ ఇంత అప్పు చేసింది, అంత అప్పు చేసింది అని చెప్పినావు. కేసీఆర్ 10 ఏళ్లలో కేవలం 4,15,000 అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో. నువ్వు సంవత్సరం తిరగకముందే 1,50,000 కోట్ల అప్పు ఎక్కడ చెప్పినావు, ఏం చేసినావు? ఎందుకు ఈ దొంగేడు పెడుస్తున్నావు ప్రజల ముందట? ఇవి ముసలి కన్నీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు. ఒకటి, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజల్ని కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు, దొంగ ఏడుపు. 2, సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి వాళ్ళ జేబులు నింపుకున్న విషయాన్ని బయటికి రానియకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు. ప్రతి అక్షరం అబద్ధమే నిన్న రేవంత్ మాట్లాడింది, ప్రతి అక్షరం మోసపూరితమే. కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా
ఆయన పరిపాలన చేతగానితనాన్ని నిరూపించుకున్నాడు. అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగేడుపులు ఏడుదామని మేము అనుకోలేదు. మాకు అవసరం కూడా లేదు. ఇది తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము తెచ్చిన తెలంగాణలో ఏ ఆకాంక్షలకు తెచ్చినామో, ఏ ఆలోచనలతో తెచ్చినో అవి అమలు చేసిన వాళ్ళం. రేవంత్ లాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు, కాంగ్రెస్ పార్టీ లాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి, ప్రజలను చేసిన మోసాన్ని నుంచి బయటపడడానికి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటీని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ నాయకుల జేబులు నిండినాయి, మంత్రుల జేబులు నిండినాయి, ఢిల్లీ జేబులు నిండినాయి. ఈడ వసూలు చేయాలి, దందాలు చేసి అక్కడే పంపాలి, ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, అప్పు చేసిపోయిన కేసీఆర్ నాకు అప్పు చేయడానికి వీలు లేదని మాట్లాడుతున్నావు. నువ్వు అప్పే చేయకుండా చేస్తాను కదా వచ్చింది. నేను అప్పు చేస్తానని చెప్పినా ప్రజలకు ఎప్పుడన్నా? అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడింది కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడింది కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎక్కడైనా మేము అప్పు చేసి మీకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పినావా? కేసీఆర్ అప్పు చేసిండు మన ఇబ్బంది పెట్టిపోయినా చెప్పినావు. నేను అసెంబ్లీలో చెప్పినాను, సంతోషం మీరు అప్పే లేకుండా పరిపాలన చేస్తారని అంటున్నారు. ఇక్కడ అప్పు చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు. ఇలా మళ్ళీ అప్పు పుడతలేదు ఎందుకు ఏడుస్తుంది? అప్పు లేకుండా ఆదాయం ఎట్లా పెంచాలో మాకు తెలుసు, కడుపు కట్టుకొని ఎట్లా చేయాలో మేము చేస్తాం. ఒక్క ఏడాది మేము కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పినాం. వాస్తవం, ఈ ఏడాది కాంగ్రెస్ నాయకులు ఇంకా కడుపు కట్టుకొని ప్రజల్ని మోసం చేసి లూటీ చేయకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, వ్యవసాయ కూలీలకు